ఎంత కడిగిస్తారు ఇక ప్రభుత్వాలు మీదికి మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రైతులందరూ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేనులకు పోయి పొయ్యిపడే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం. రైతు భరోసా ఇవన్నీ కాదు, ఫస్ట్ ధాన్యం కొనండి, పండించిన ధాన్యం కొనండి. వాళ్ళ మొత్తం రాత్రంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట దగ్గర రాత్రంతా కావలి కాసే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తుందా, ఎండకెండుతూనే వర్షం వస్తున్నాయి. కొనన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే వచ్చేమో క్షమాపణ చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే 80% పూర్తయింది అంటాడు, సంబంధిత మంత్రి ఏమో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామంటారు. గింత ఎక్కడ ధాన్యం అక్కడున్నది, నెలాఖరు వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. అలా నెలాఖరు వరకు కూడా పూర్తి చేస్తే దేనికంటే సిద్ధం. అన్ని ఊకదప్పుడు మాటలు చెప్తారు, ఊరుసుకుంటా మాటలు చెప్తారు, నమ్మించి మోసం చేసే మాటలు చెప్తారు. కనీసం ప్లాన్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు నేతృత్వంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద బస్సు యాత్ర మా ఎమ్మెల్యేలు ఎంపీలు బస్సు యాత్ర చేపట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో చల్లం వచ్చింది. లేకుంటే ఇప్పుడు కూడా అయిపోదు. ఇవాళ రాత్రి మొత్తం తెలంగాణలో అనేక జిల్లాల్లో రాత్రి వర్షాలు పడ్డాయి, గాఢ జ్వరం వచ్చింది, పంట మొత్తం ఇష్టం అయిపోయింది. ఇవాళ మీకున్న ఇబ్బంది ఏంటని అడుగుతున్నాను. కేంద్రము సహకరించడానికి సిద్ధం ఉంది, సహకరిస్తున్నది. పంట కొనడానికి మీకున్న ఇబ్బంది ఏంది? మీరు జేబులోకి వెళ్ళి రూపాయి పెట్టడం అవసరం లేదు. పండించిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు కూడా పంట కొనుగోలు చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంది? అది కూడా చేత కాదా మీకు? కేంద్రం నిధులు ఇస్తున్నా పంటను కొనడంలో పంట కొనే చేత అయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా మీరు చేసేది ఏంది? ఇవాళ చూసి చేస్తున్నారు, దళాలకు అమ్ముకుంటున్నారు. ఇక 10 కాదు 15 కిలోలు పోయినా కూడా కనీసం నష్టపోకుండా ఉందాం అన్న పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రతి అసెంబ్లీలో ధర్నాలు చేస్తున్నారు, ప్రతి మండలంలో రాస్తారోకోలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేయని మండలం లేదు. ఇవాళ రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ లో కూర్చొని స్పీచ్ ఇచ్చు కాదు, హైదరాబాద్ కూర్చొని మంత్రులు ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, క్షమాపణ చెప్పుడు కాదు. మీరు కొనరా చెప్పండి, మీతో చేత కాదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దానికి ప్రయాసనం ఏ విధంగా ప్లాన్ చేస్తాం. మేము మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు మీరు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా పంట కొనుగోలు చేయడం మాత్రం కాదు, మా వాళ్ళు అయితలేదు అని చెప్పండి. అదనే చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. సుధీర్తాల పైసలు మేమే ఇవ్వబడుతుంది, గోడ సంచి పైసలు మేమే ఇవ్వబడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వబడుతుంది, లేబర్ పైసలు ఇవ్వబడుతుంది, ట్రాక్టర్ల పైసలు ఇవ్వబడుతుంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పైసలు ఇవ్వబడుతుంది, గోడౌన్ల స్టోరేజ్ చేసిన ఛార్జీలు ఇవ్వబడుతుంది, మధ్యవర్తిత్వం వహించినందుకు కమిషన్ కూడా ఇవ్వబడుతుంది. మరి మీకేం వచ్చింది? మీకున్న ఇబ్బంది ఏంది? ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? వాళ్ళ ఈ చాతకంతనం ఎందుకు, ఈ నిర్లక్ష్యం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓ సమీక్ష లేదు, కేబినెట్ మీటింగ్ అంటారు, 2 నిమిషాలు వెంటనే పండించిన పంట ప్రతి గింజ కొంటామంటారు, కథ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఉచిత ప్రకటనలు ఇస్తారు, ప్రజలు పట్టించుకుని నాదులే లేడు. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ఇది మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ధాన్యం తడిచింది వర్షం వల్ల. ఇది మీ నిర్లక్ష్యమే. నెల రోజుల క్రితము మీరు పంటలు సక్రమంగా ప్లాన్ ప్రకారం కొంటే ఇవాళ రైతులకు ఈ పరిస్థితి ఉత్పన్నమేది కాదు, ఈ పరిస్థితి ఆపరించేది కాదు. ఏడుస్తున్నారు రైతులు, ఏడుస్తున్నారు. నెక్స్ట్ వ్యవసాయం చేసుడా వద్ద ఆలోచించే పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఇంతవరకు నాకు తెలిసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలే. ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే.
మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వారి కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రైతులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిలదీస్తున్నప్పుడు భరించలేక ఇళ్లకెళ్లి బయటికి వెళ్లే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలది. ఏమనంటే మేము విమర్శిస్తే దానికి కౌంటర్ ఇస్తారు. మళ్ళా ఇలా కొనేది కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయాల్సింది మీరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇప్పటికైనా కూడా మీరు నెలాఖరులోగా చేస్తున్నారు. సో ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కోతలు లేకుండా మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కుంటి సాకులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడతారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వెంటనే అన్ని ఐక్యమిత్రులు యుద్ధ ప్రతిపాదన కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యంగా మీకు మార్కెట్ సంబంధించి డిఎం ఫోన్ ఎత్తులేడు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ఇవాళ మార్కెట్ యార్డ్ లో రైతులంతా చెప్తున్నారు. ఇలాంటి ఉన్నతాధికారులు మీరు జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎంపీగా కూడా సో ఏమన్నా సమీక్షిస్తారా? తప్పకుండా పొద్దునే అధికారులతో మాట్లాడినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, వాళ్ళ చేతిలో ఏమిటో అధికారులు వాళ్ళ చేతుల్లో చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ అధికారులు కూడా డ్యూటీలు చేయలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే క్లారిటీ లేదు. ఒక మంత్రి క్షమాపణ చెప్పాడు, ఇంకో మంత్రి ఏమో 80% అయిపోయింది అంటున్నాడు, ఇంకో మంత్రి నిరాకరణ చేస్తా అంటున్నారు. సార్ ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం వచ్చింది అనేది ఒకటి చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేంద్రం రైస్ కొనమని చెప్తుంది అంటున్నారు, మీరేమో మొత్తం కొంటాం గన్ని బ్యాగుల కాంతి అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయమని చెప్పారు, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయాలి లేఖ రాయమని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రమే వహించాలి. వీళ్ళు బాల్కసుమన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైలు పట్టాలు పీకేయండి, సింగరేణి భవనాలను ఆఫీసులను తగలబెట్టండి అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు వాళ్ళ అంతర్గత సమావేశంలో. అది ఇప్పుడు వైరల్ అంటే మిలిటెంట్ గ్రూప్ గా మారాలని చెప్పేసి వ్యాఖ్యలు చేసినట్టు. పైసలు వస్తాయి. ఇప్పుడు నేత వినలేదు, మీరు అన్నారు చెప్తున్నాను నేను. అంటే ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏదైంది చేప ఒడ్డునవాడి కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. సరే నేత వినలేదు, ఒకవేళ అట్లా అంటే మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలను ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. సార్ నానో యూరియాకి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నారు. మరోవైపు అసలు బఫర్ స్టాక్ లేదు అనేటువంటి అంశంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం ఇవ్వలేదు అనేది చెప్తున్నారు. ప్రతిసారి ఏదొచ్చినా కేంద్రం మీద నెట్టడము గతంలో బీఆర్ఎస్ గది చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం గది చేస్తున్నది. వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం మీద నెడుతున్నారు. యూరియా కొరత అంటారు, లోడ్లు బ్లాక్ జరగలిస్తారు. కాబట్టి వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం నెట్టడం వీళ్ళకి అలవాటుగా మారింది. రైతులకు తెలంగాణ సమాజాన్ని తెలుసు కేంద్రం ఏం చేస్తుంది.